హాయ్ అండి. నేను మీ విజయ్. నేను నా మాట. ముందుగా అందరికీ నమస్కారం. ఆంజనేయ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో చూస్తున్నందు వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందు నా వందనాలు. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ముందుగా మనం ఒక విషయం, ఒక నిజం, ఒక అబద్ధం, ఒక రియాలిటీ, ఒక షో, ఒక మ్యాజిక్. మెజిషియన్ ఏం చేస్తాడు? లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమ కల్పించి తన వృత్తిని గడుపుకుంటాడు. తన వృత్తే ప్రవృత్తి. ఇంకా రెండో విషయం అంటారా, ఇది ఒకరి గురించి కాదు, ఇద్దరి గురించి కాదని చెప్పాను కాబట్టి మన 100 కోట్ల జనాభాకి సంబంధించిన విషయం. ఇతర దేశాల వల్ల మనకి చాలా ఇబ్బంది జరుగుద్దని చెప్తున్నాను కదా. రాబోయేది ఇంకా ప్రమాదకరమైంది. ఈ నెల దాటి రేపు నెల పెట్టిందంటే చాలా ఘోరంగా ఉంటుంది. గురూపదేశం తీసుకున్న వాళ్ళు నా దగ్గర, నిజాయితీగా ఉన్నవాళ్ళు బతికి బట్ట కడతారు. లేదు, గురుదూషణ చేసిన వాళ్ళు, దైవ దూషణ చేసిన వాళ్ళు రేపు నెల అంటే రేపు నెల నుంచి సంవత్సరం గడిచే లోపల, అంటే ఇది ఎన్నో నెల? జనవరి, ఫిబ్రవరి, మార్చి, పోనీ ఏప్రిల్ వేసుకోండి. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్. అక్కడి నుంచి సంవత్సరానికి 12 నెలలు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు కొత్తగా చెప్పడం ఏంటని అందరూ అనుకోవచ్చు. ముందుగా నా సబ్స్క్రైబర్స్కి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ కలిపి చెప్తున్నానండి. నా కాడ గురోపదేశం తీసుకున్న వాళ్ళు, నా యంత్రం ఉన్నవాళ్ళు, నన్ను మోసం చేయని వాళ్ళు. అంటే ఇంకో విషయం కూడా చెప్తాను. సూర్యాపేట ఒక అతను నా సొంత డబ్బులు ఎగ్గొట్టాడు. ఇలాగే ఎగ్గొట్టిన వాళ్ళు, కొంతమంది ఫోన్పే చేస్తామని చెప్పేసి నా కాడ డబ్బులు తీసుకున్న వాళ్ళు. రెండో విషయము, నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్కి ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు, నన్ను ఏమనకపోయినా, వాళ్ళ జోలికి నేను పోకపోయినా కావాలని నన్ను ట్రెండింగ్ పెట్టడంగా ఒక అతను కామెంట్ పెట్టాడు. గురువుగారని సంబోధించలేదు. నువ్వు ఒక శేషా మందు కొడతా లైవ్ చేస్తే బాగుండేమో చూడు అని అన్నాడు. సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు అని ఒకడు పెట్టాడు. మరి అతను ఎవరో నాకు తెలియదు. కామెంట్ బాక్స్లో ఉంది, మీరే చూడండి. ఇంకో కామెంట్ కూడా పెట్టాడు, అది నాకు అవసరం లేదు. ఆ కామెంట్లకి మీరే ఇచ్చుకోండి రిప్లై. నేను ఏ కామెంట్కి రిప్లై ఇవ్వను. మంచిదానికి ఇవ్వను, చెడ్డదానికి ఇవ్వను. లైక్ మాత్రం కొడతాను. ఆ అబ్బాయి దానికి కూడా లైక్ కొట్టాను నేను. ఇంతకుముందు చాలాసార్లు బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరంలో ఏదో ఒక సీజన్లో వస్తూనే ఉంటుంది. కోళ్ళకి వాతం అనేది కంపల్సరీ వస్తుంది. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు, బర్డ్ ఫ్లూగా పరిగణించారు శాస్త్రవేత్తలు. ఎప్పుడు మనిషికి రానిది ఒకే రోజు 206 మంది చచ్చిపోయారు. ఆ సంగతి తెలుసా మీకు? న్యూస్లో విన్నారా మీరు? బర్డ్ ఫ్లూ సోకి ఫస్ట్ చనిపోయింది ఎక్కడంటే సిద్దిపేట. ఒక ఆవిడ చనిపోయింది. 6 లక్షల రూపాయలు పెట్టిన మెడిసిన్ దొరకలేదు. దేనివల్ల అంటారు? అదే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళకి ఇంజెక్షన్ చేసి తగ్గిస్తారు. ఆ ఇంజెక్షన్ మనిషికి పనికిరాదు. ఎందుకంటే కోడి శరీరము ఎంతో కిలో, లేదంటే 3 కేజీలు మాత్రమే ఉంటుంది. మనిషి శరీరము దగ్గర 70 నుంచి తక్కువ వేసుకుంటే, చిన్న వయసు వాళ్ళు వదిలేయండి, మిడిల్ ఏజ్ వేసుకుంటే 45 నుంచి 90 వరకు ఉన్నారు. వాళ్ళకి ఆ మెడిసిన్ పనిచేయదు. ఓకేనా? ఏ రోజు కూడా బర్డ్ ఫ్లూ అనేది
మనిషికి సోకడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. కాదని మీరు ఏమన్నా చెప్పగలిగితే కామెంట్ బాక్స్లో చేయండి. బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ ఇంతవరకు మనిషికి సోకలేదు. అది అంటువ్యాధి కూడా కాదు. అది ఎగిరే పక్షులకి వాటికి వీటికి వస్తుంది. నీళ్ళలో చేపలు వచ్చి గట్టి మీద పడి చస్తాయని చెప్పాను, గుర్తుందా? జీబీఎస్ అని పెట్టారు. నేను బిఎస్ అనే వ్యాధి విస్తరిస్తుంది, తగ్గినట్టు అనిపిస్తుందే కానీ ఏదో శరీరంలో ఉండేది 1కి 3 విడిపోతుందని చెప్పాను. వైరస్ వల్ల కొంతమంది చచ్చిపోయారు, కుంభమేళాలో చనిపోయారు, రోడ్డు ప్రమాదాలు నేను చెప్పినవి జరిగిపోయారు, అగ్ని ప్రమాదాలు హైదరాబాదు, కాటేదాను, మిగతా ఏరియాల్లో, కూకట్పల్లి అటువంటి ఏరియాలో గ్యాస్ వల్ల నేను చెప్పిన సకలం జరిగిపోయినాయి. అది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. ఇది వేరియేషన్ విడిపోద్దని చెప్పాయి వైరస్. బిఎస్ అని దానికి పేరు పెట్టాను. బిఎస్ అనే అక్షరాలు కావాలంటే జనవరి 1 నుంచి మీరు చూసుకోండి, కాలజ్ఞానం చెప్పిన దాంట్లో. అట్లాగే మన వీడిఆర్ నేస్తము పాపం యంత్రం చేయించుకున్నాడు. సంథింగ్ ఏం జరిగిందో తెలియదు. ఆ యంత్రం హైదరాబాద్లో ఉండిపోయింది. తను రాలేదు. లైవ్లోకి రావడానికి కూడా భయపడుతున్నాడు అతను. కానీ తనకి కూడా ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే తనకు కూడా నేను 25,000 ఖర్చు పెట్టాను. ఆ యంత్రం అక్కడే ఉండిపోయింది. సరే, అది వదిలేయండి, దాని సంగతి కూడా. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇంతవరకు మనిషికి ఎప్పుడు సోకలేదు. అట్లాగే ఢిల్లీ అతలాకుతలం అవుతుంది, ఎర్రకోటకి బీటలు వారుతాయి, భూ ప్రకంపనలు వస్తాయి అని చెప్పాను. ఈరోజు తెల్లవారుజామున 5:03 4.3 కింద హెచ్చరిక జారీ చేసింది. భూకంపం ఎంత? 4.3%. అంటే ఇంకొక 1% పెరిగితే ఇల్లులు పడిపోతాయి. 5.3 అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. అర్థమైందా? కానీ ఇప్పుడు శాంతి ఇచ్చిన అది హెచ్చరిక మాత్రమే. మనకి డేంజర్ బోర్డు చూసి వెళ్ళొద్దు అని ఎట్లా రాస్తారో అపాయమని, ఇది హెచ్చరిక మాత్రమే. అది మీకైనా ఢిల్లీలో వాళ్ళు ఉన్నా, సూరత్ వాళ్ళు ఉన్నా, నాకు ఆ ఏరియాలు తెలుసు. నేను చెప్పిన ప్రతి ఒక్క ఊరు మీరు చూసుకోండి, ఏమేమి జరుగుతాయో అది కూడా చూడండి. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గురించి చెప్పి ఆయన పాతాళానికి దిగిపోతాడు. ఆయన విగ్రహ స్వరూపం అనేది ఇంకా జనానికి కనపడదు. అదొకటి జరుగుతుంది. విమానాలు ఢీకొంటాయని చెప్పాను. 1 కాదు, 2 కాదు, 5. ఒకే నెలలో 5 విమానాలు. ఎంతమంది ప్రాణాలు? కుంభమేళ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ఉంటాడు. కానీ అటువంటి కుంభమేళాలో ఎన్ని యాక్సిడెంట్లు, ఎంత మంట, ఎంత అగ్ని, ఎంత వాయువు, ఎంత జలం ఉన్నా కూడా నేను చెప్పిన గ్యాస్ సిలిండర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఖరికి బస్సు తగలబడిపోయి యాక్సిడెంట్లతో చనిపోతారన్న కాడికి ముగిసింది. కానీ ఇంకా కొంత అంతా ఎంతో ఉంది. అదొకట. ఈ వైరస్ 3 రకాలుగా విడిపోయి మనిషిని హింసిస్తుందని చెప్పాను. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఆయన బిఎస్ వాళ్ళు పెట్టిన పేరు వచ్చి జీబీఎస్ అని పెట్టుకున్నారు. ఆ వైరస్ చిన్న పిల్లవాడి కాడి నుంచి పెద్దల వరకు ఎవరిని వదిలిపెట్టదు. దీనికి నివారణ మీ కాడున్న యంత్రం, నా ఆశీర్వాదం. అంటే మామూలుగా నేను ఫోన్లో చెప్పేసే ఆశీర్వాదం మిమ్మల్ని బతికించదు. అది కూడా చెప్తున్నా. ఊరటనిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం కాదు అని ముందే చెప్పారు. కానీ యంత్రం ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళకి శాశ్వత పరిష్కారం. మీకు వచ్చే ఏ ఎనర్జీని అయినా సరే, నెగిటివ్ ఎనర్జీని అది పికప్ చేసేసుకుంటుంది, తను తీసేసుకుంటుంది. ఇది మీ ఇంటి లోపలికి వచ్చినా మొత్తం అట్లా వెళ్ళిపోతుంది అనమాట పక్కకి. ఇది కంపల్సరీ చెప్పగలను. ఇంకా మిగతా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు, నన్ను అడగొద్దు. 3వ విషయం,
ఢిల్లీలో ఎప్పుడు ఇంతవరకు భూకంపం రాలా. నేను వస్తుంది ఢిల్లీలో భూకంపం అన్నా. చాలామంది కామెంట్లు పెట్టారు, అన్నీ తెలిసిన వాళ్ళని. సరే, అన్నీ తెలిసిన వాడిని కాకపోవచ్చు, మరి ఆపొచ్చు కదా అని కూడా పెట్టారు. మరి ఎవరో ఒక ఆవిడ సంజన అని చెప్పి కామెంట్ పెట్టింది. ఎవరో శ్రీ పరానంద ఏదో స్వామి గారంట. మరి ఆయన పాదాలు నేను పట్టుకోవాలంట. 1000 సార్లు పెట్టుకున్నా నేనేలాగా మాటల బూటకాలు చెప్పి బతికే వాళ్ళని నేను చూడలేదు అని అంది ఆవిడ. నేను మాటలు చెప్తున్నాను కానీ డబ్బులైతే మేము తీసుకోవట్లేదు కదా. వితౌట్ మనీతోటే కదా నేను వీడియో పెడుతున్నాను. మీ కాడ ఏమన్నా నేను ఇట్లా చెప్పినందుకు మీరేమన్నా ఏం చేస్తారు? గట్టి కొడితే ఒక లైక్ కొడతారు, లేదా పక్కన వాళ్ళకి షేర్ చేస్తారు, లేదా ఇంకొకరి చేత సబ్స్క్రైబ్ చేపిస్తారు. మంచి మాట చెప్పినట్టు చిన్న అయినా పెద్ద అయినా వినాలంటారు కదా. మీ భవిష్యత్తు కోసం నేను పాకులాడుతున్నాను. కానీ ఉదయం 8 గంటలకు వచ్చి 7:30కు వచ్చే జాతకాలు గీతకాలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా చెప్పొచ్చు కదా. మరి వాళ్ళు పండితులే కదా. మరి నేను చాకల వాడిని చెప్తున్నాను కదా. యజ్ఞోపవేతం ఏముండదు నాకు. మరి సకల శాస్త్రాలు మీకు సింపుల్ వర్డ్గా చెప్పాలంటే, బ్రాహ్మణుని అనట్లేదు నేను. వాళ్ళు 5 ఏళ్లకే పౌరోహిత్యం వాళ్ళకి సిద్ధింపజేయడానికి యజ్ఞోపవేతం ఇస్తారు. చాలా పవిత్రం అది. యజ్ఞోపవేతం అంటే చిన్న పవిత్రం కాదు, చాలా పవిత్రం. అగ్నిదేవుడు సాక్షిగా వేస్తారు హోమం చేసి. సరేనా? రెండో విషయము, వాళ్ళతో సమాన స్థాయిలో నేనున్నాను నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే ఉన్నాను అనుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది క్యాలెండర్లో రాశారో ఈ సంవత్సరం బాగుందని, ఏ జాతకులకు బాగుందో అని రాశారో, మరి ఆ జాతక వాళ్ళందరూ అదృష్టవంతులు అయిపోవాలిగా. ఆ జాతకాలంతా కోటీశ్వరులు అయిపోవాలిగా. యూట్యూబుల్లో ఈ మంత్రాన్ని చదవండి, మీరు సాయంత్రానికి కోటీశ్వరులు అయిపోతే ఎక్కడి నుంచి వస్తాయి ₹1,00,00,000 సాయంత్రానికి? లేదంటే అందరూ ఆ మంత్రమే చదువుకుంటారు కదా. మనం కష్టపడాలి, పిల్లలను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, మంచి చూసుకోవాలి, చెడు చూసుకోవాలి, పాలు ఉప్పులు పప్పులు వగేరా వగేరా అన్నీ చూసుకోవాలి. నెలకొచ్చే లోపలికి ₹1,00,00,000 సంగతి దేవుడు ఎరుగు. ఇంట్లో 20,000 ఉంటే చావాలరా బతుకురా అన్నట్టుంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటి? దేనికి? మీ అమ్మని అడుగుపో. నేను అది విషయం అండి. ఇంకొక అవకాశం మాత్రం నేను ఇవ్వగలనండి. మీ కర్మ ఫలాలు మిమ్మల్ని వెంటాడక మానవు. అర్థమవుతుందా? ప్రకృతి విపత్తు మాత్రము తప్పదు. ఎలా వస్తుంది అంటే, హాస్పిటల్ దాకా మనిషి పోవాల్సిన అవసరం కూడా ఉండదండి. డాక్టర్లు కూడా పని భారం తగ్గిపోతుంది. వెళ్ళిన వెంటనే చనిపోతారు, లేకపోతే వెళ్ళే లోపల చనిపోతారు, లేకపోతే ఇంట్లోనే పడి చచ్చిపోతారు. నేను ఆ రోజే చెప్పాను, నడిచేవాడు నడిచేటట్టు, పడుకున్నవాడు పడుకున్నట్టు, నిలబడ్డవాడు నిలబడ్డట్టు. అట్లా ఇంకోటి కూడా చెప్తున్నాను. ఆ రోజు కూడా చెప్పా ఈ వైరస్ గురించి. అరిచేతిలో పుండులు, అరికాళ్ళలో పుండులు, నాభి నవరంధ్రాలు గుండా రక్తం, కింద సీటు కింద అండి, మీకు ఇలా చెప్తేనే బాగుంటుంది. పుండ్లు అంటే మోషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో బ్లీడింగ్, చీము, రక్తం. మనిషి జీవితం ఎలాగైపోద్దంటే, చేసిన పాపకర్మలు అంతా ఇంత కాదు. నేను చెప్పే మాట ఖచ్చితంగా జరుగుద్ది, మీరు వినండి. ఇది భగవంతుడు కూడా ఆపలేడు. ఎందుకంటే ఆయన చెప్పింది మాత్రమే నేను చేస్తున్నా. అర్థమవుతుందా? భగవంతుడు కూడా ఆపలేడు అని ఎందుకు ఖచ్చితంగా చెప్తానంటే, వాక్సిద్ధి ఇచ్చిందే ఆయన, చెప్పమన్నదే ఆయన, నేను చెప్పిందే జరుగుతుంది. మరి అంత మహాకుంభమేళాలో ఏం తప్పులు జరగాలండి? శివుడు ఆపాలిగా.
మరి తిరుపతిలో జరిగేటి ఆయన ఆపాలిగా. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా. ఏ ఊరికి ఆ ఊరు ఏదో ఒక గ్రామ దేవత ఉంటుంది కదా, వాళ్ళు ఆపాలి కదా. చెడు శక్తుల్ని దుష్ట శక్తులను రానియకుండా ఆపుద్ది కదా గ్రామ దేవత. కానీ దైవవాక్కు నువ్వు ఆపలేదుగా. నేను చెప్పేది మొత్తం మీద ఏంటంటే రెండే విషయాలు గమనించండి. ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. దాంట్లో మోసపూరితమైన వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. నా సొంత విషయంలో వేలు పెట్టిన వాళ్ళు, కామెంట్లు బ్యాడ్గా పెట్టిన వాళ్ళు, నేనేం మంత్రం చదవను, ఏ తాంత్రికం చేయను, ఏ మంత్రోచ్చారణ చేసి వాళ్ళకి ఏమీ పంపించను. ఆన్ ద స్పాట్ వాళ్ళ ఇంట్లో పండుటాకు రాలిపోయినట్టు ఒక్కొక్కరు చనిపోతారు. ఇది ఖచ్చితం. నేను వాళ్ళ జోలికి పోలే. వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు. అర్థమవుతుందా? డబ్బే ప్రధానం అనుకొని బతుకుతున్న వాళ్ళు అంతరించిపోతారు ముందుగా. రెండోది, నా శిష్యుల్లో 6 నన్ను మోసం చేశారు. 6 పేర్లు అవసరం లేదు, ప్రాణాలు పెట్టేప్పుడు పేర్లు ఏం ముఖ్యం. వాళ్ళు మరణ శాసనానికి సిద్ధులే. ఒకరికి యాక్సిడెంటు, ఒకరికి పిడుసు, మరొకరు ట్రాక్టర్ కింద పడి చనిపోవడము, ఇంకొకరికి తాగి కింద పడిపోయి చనిపోవడము, తలబగిలి, ఇంకొకరు భార్య రోకల బండతో కొట్టి చంపడం. ఈ 6 6 విధాలుగా జరుగుతాయి. వాళ్ళు వదిలేయండి. మిగతా వాళ్ళు కొంతమంది ఒక యంత్రం పంపించాను వేరే ఆయనకి. ఆ యంత్రానికి అయ్యే ఖర్చు ఇస్తానని చెప్పి ఆయన నాకు డబ్బులు ఇచ్చాడు. ఇంత 10,000 ఇచ్చాడండి. 15,000 పెట్టి మీరు చేయండి, నేను మిగతాది నేను ఇస్తానన్నాడు. యంత్రం పంపించాను. బాగున్నారు వాళ్ళు. ఇప్పటికి 5 నెలలు అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నా పెట్టుబడి ఖర్చు అయినా నాకు తిరిగి రావాలి కదా. ఆయనకి ఆయన పిల్లలకి మరణం తథ్యం. యంత్రం ఉండటం కాదండి, ఆ యంత్రానికి రుణ విముక్తి ఉండాలి. కొంతమంది ఆపేశారు. నాకు కొరియర్ సర్వీసులు కూడా ఆపారు. నేనేం తీసుకోను. నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా. నేను దొంగతనం ఏం లేదు, దోపిడీ ఏం లేదు, ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను. ఏ పూజ అయినా డైరెక్ట్గా చేసి చూపిస్తున్నాను. ఎవరేమనుకుంటే నాకేంటండి. ఇక్కడేం భయపడే వాళ్ళు ఎవరు లేరండి. నేను జనం కోసం ప్రాణం ఇవ్వడానికన్నా రెడీగా ఉన్నాను. కావాలంటే ప్రాణాలు తీయడానికన్నా రెడీగానే ఉన్నాను. నేను కత్తితో పొడవడం, గన్నతో కాల్చడం ఇలాంటివి ఏం జరగవు. నా చుట్టూ ఉన్న శక్తులు చాలు వాళ్ళని ఎముకలు బొమ్మికలు చేసి తినేస్తాయి. ఎందుకురా భగవంతుడిదా ఆయనతో పెట్టుకున్నాం అనిపిస్తుంది. అలా ఉంటుంది అన్నమాట. కానీ వాళ్ళకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ఉండదు. దినదిన గండమే 100 ఏళ్ళ ఆయుష్ ఖచ్చితంగా ఉంటుంది. వాడు ఏ మంచి గుడికి పోయినా కూడా గంట తగిలి వాడు తల బగులుద్ది. ఇది ఖచ్చితం. అప్పుడు అర్థం అవుద్ది, ఓహో పలానా ఆయన్ని మనం ఆ రోజు తిట్టాము, పలానా ఆయనకి మనం ఇలా కామెంట్ పెట్టాము, ఆయన ఒక మామూలుగా యూట్యూబరు లేదంటే ఒక ఏదో దొంగ బాబా, ఫేక్ బాబా ఇట్లా అనుకున్నాం కదా. అట్లా అనుకున్న వాళ్ళు ఆపాద మస్తకం ఘోరమైన యాక్సిడెంట్లతో చనిపోతారు. అది జరుగుద్ది. ఇది నా వర్షన్. ఇంకా జరగబోయేటి ఏంటంటే, ఇప్పుడున్న బర్డ్ ఫ్లూ పోదు. అది బర్డ్ ఫ్లూ కాదు, అదొక కొత్త రకం వైరస్. మళ్ళీ ఈ వైరస్ని మార్చి వేరే పేరు పెడతారు చూడండి. బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ వస్తుంది తెలుసా? గబ్బిలం ద్వారా వస్తుంది. మామూలుగా అయితే కోళ్ళకు కాదు, ఎగిరే పక్షులకు వస్తుంది. బర్డ్ అంటే ఏంటి? పక్షి.
చేపలు నీళ్ళ మీదకి వచ్చి చచ్చిపోతాయని ఎందుకు చెప్పనంటారా? ఈ చనిపోయిన కోళ్ళని వాటిని వాటర్లో వేయటం వల్ల, వాటి ఈకలు తోకలు వేయటం వల్ల, వాటిలో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే చేపలు తినడం వల్ల ఆ తిని వాటికి కడుపులో ఆరటం పుట్టి వేడి పుట్టి ఆ వాటర్ అనేది వాటికి పని చేయక ఊపిరితిత్తులు దెబ్బతిని గట్టి మీదకి వచ్చి కొట్టకలాడి చచ్చిపోతాయి. అవి తిన్నా కూడా చూస్తారు జనాభా. ఎక్కడికి పోదు, బాడీలో ఒదుక్కుని ఉంటుంది మనిషికి. అట్లాగే వాటికి ఉంటుంది, పేగుల్లో ఉంటే చర్మం ఉంటుంది, రక్త కణాల్లో కూడా ఉంటుంది, కనీసం చేప పులుసులో కూడా దాంట్లో ఉంటుంది. ఇది ఎవరి వ్యాపారాలన్నీ? ఇప్పుడు ఇదే అదునుగా చేస్తున్న మేకపోతులు, అదే 1000 రూపాయలు కేజీ అమ్ముతున్నారు కదా, 750, 800 కేజీ ఉంటుంది మటన్ని 1000, 1100 చేసి అమ్ముతున్నారు. వాళ్ళు ఎన్నెన్ని ముందుగా రేటు పెరిగినాయని తెచ్చుకున్నారో అందరూ నష్టపోతారు. అదే గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు తుమ్ము అనడం అన్నమాట అని జలుబు కారి కోడి పక్షవాతం వచ్చినప్పుడే అని చనిపోతుంటాయి. చాలా ఊర్లో చూసుంటాం. అదేవిధంగా ఎన్ని జీవాలు ఉన్నాయో అన్ని జీవాలు చనిపోతాయి. ఎందుకంటే తను ధర్మంగా అమ్మితే 800 అమ్మాలి, ఆదాయం చూసుకొని అమ్ముకుంటే ఒక 50 రూపాయలు పెట్టుకొని అమ్ముకోవాలి. అందరూ కేజీ కొనలేరు కదా, పావు కిలో మీద 50 వేసుకున్నా కేజీకి 200 వస్తుంది. మరి కిలో కొన్నవాడికి ఏం చేయాలి? అందరూ కేజీలు కొనరుగా, పావు కేజీలు ఎక్కువ కొనుక్కుంటారు. ఇంట్లో అనారోగ్యం, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ అక్రమంగా అమ్మడం వల్ల ఆదాయం కోసం చూసుకుంటే ఆదాయం వాళ్ళ హాస్పిటల్లో కనీసం బెడ్ ఛార్జీకి కూడా రాదు. అర్థమవుతుందా? మీకు ముందుగా చెప్తున్నాను, మటన్ 800 మించి అమ్మొద్దు. దాంట్లో నా శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. లేదంటే ఇంకొక 50, 100 వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు కుటుంబాలు ఉంటాయి, గడవాలి. మీరు పెట్టుబడి అక్కడ పెరిగితేనే కదా మీరు పెంచుతారు. ఆల్రెడీ ఉన్న వాటిని కావాలని పెంచిన వాళ్ళు మాత్రం సర్వనాశనం, కుటుంబంతో సహా. ప్రజలను మోసం చేసి డబ్బు తీసుకునేవాడు ఎవడైనా సరే, అది ఎంతటి వాడైనా సరే, అది ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, యూపీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాయగఢ కానీ, ఒరిస్సా కానీ, కలకత్తా కానీ, ఇంకెక్కడైనా కానీ నేను చెప్పిన ప్రతి ఒక్క ఊర్లో ఇలా జరుగుతుంది. కలకత్తా బ్రిడ్జి కూడా కూలుతుంది, కాళికా శక్తి ఊరి మీద పడుతుంది, శిరచ్ఛేదనం చేస్తుంది. ఇది తథ్యం. ఇంకా మీరు చూసుకోండి. శుభం భూయాత్. నేను చెప్పిన దానికి జరిగినాయి అని చెప్పడానికి ఈ వీడియో పెట్టలా. నేను పెట్టాలనుకుంటే పక్కన వీడియో లింకప్ చేసి పెట్టగలను, చూసుకోండి. ఢిల్లీలో భూకంపం ఏంటి అని ఆ రోజు చాలామంది నాకు క్వశ్చన్ వేశారు. ఆంధ్రాకి భూకంపాలు ఎక్కడొస్తాయండి? టార్నోడోస్ కూడా వస్తాయి, సుడిగాలులు. ఒకే రోజు పూరిల్లులు 70 ఇల్లులు తగలబడిపోతాయి ఒక విలేజ్లో. దానివల్ల అధిక ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు చిన్న పెద్ద మొత్తం అందరూ సకలం చనిపోతారు. ఏమంటే చిన్నపిల్లలు ఎందుకు చచ్చిపోవాలంటే వాళ్ళు ఏ పాపకర్మలు చేశారని కాదు. కర్మఫలాలు ఆల్రెడీ పూర్వజన్మలో ఉంటాయి, అవి ఈ జన్మలో ఎంటలాడుకొని వస్తాయి. ఈ లెక్కన మనం ఒక సింపుల్గా అవి ఎంటాడుతున్నాయండి, మీరు చెప్పినందువల్లే చనిపోయి ఉంటారు కదా అని మీరు అనొచ్చు. కాదండి, అట్లా అనుకుంటే కడుపులో బిడ్డ కూడా చనిపోయిన రోజులు చాలా తల్లులు చూస్తుంటారు. పుట్టిన 3 రోజులుగా చనిపోవడం, 4 రోజులకి చనిపోవడం. ఎందుకు చెప్పమంట? అది కర్మఫలం. ఆ 4 రోజులు బతకాలి వాడు. బతికిన తర్వాత శివైక్యం చెందాలి, తర్వాత మళ్ళీ కొత్త జన్మ తీసుకోవాలి. ఇది శాస్త్రం, బ్రహ్మరాత, కలి ప్రభావం. సరేనా? అట్లాగే 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతాయి. మళ్ళీ ఇంకోటి రైలు ప్రమాదం ఒకటి ఉంది, రైల్లో మంటలు లేస్తాయి. ఇది కూడా మీకు ఒక వారంలో జరుగుతుంది. ఇంకో ప్లస్ ఏంటంటే తెలంగాణలో తెలియకుండానే వింత వ్యాధి ఒకటి పుడుతుంది. ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి, ఎలర్జీ వస్తుంది,
ఫుడ్ పాయిజన్ అవుతుంది. చిన్నపిల్లల స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 21 మంది చనిపోతారు. 21 నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ నేను చేసిన మెన్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ అవుతుంది హాస్టల్ ఫుడ్ వల్ల. దాంట్లో 21 మంది పిల్లలు చనిపోతారు. 200 మంది పైచెలుకు హాస్పిటల్లో ఉంటారు, ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. దాంట్లో ఎంతమంది చనిపోతారో అయితే నేను చెప్పను. అది కొంతమంది వరకే. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 200 మంది హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఒక 50 నుంచి 40 మంది బయటికి రావచ్చు. అంటే 160 మంది స్వాహ. ఓకేనా? ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఉంటాం. నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. నేను చెప్పిన నిజం అవుతున్నాయంటే నేను ఎవరో గ్రహించండి. దానికి కామెంట్లు పెట్టండి. ఆ తిట్టినవాడు కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి లతాపల్లి అని ఒక అమ్మాయి ఉంది, వాడికి కామెంట్ పెట్టబోయి నాకు పెట్టింది కామెంట్ బాక్స్లో. వాడి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి పేపర్ ట్యాగ్ నొక్కితే వాడు చెప్పినవి వినబడతాయి. వాడికి మరణ శాసనమే. వాడు దూషించింది ఒక మామూలు వ్యక్తిని కాదు, ఒక శక్తిని. అది మందు తాగొచ్చు కదండి. ఏమండి, సిగరెట్ తాగుతాను. మరి నాగసాధువులు అంత పెద్ద కుంభమేళాకి వెళ్తే నమశివాయ అని గంజాయి కాలుస్తారు, వాళ్ళు బంగు కొడతారు. తెలంగాణలో ఆడ మగ తేడా లేకుండా మందు కొడతారు, తెలుసు కదా మీకు. దావత్తు. నేను సిగరెట్ తాగితే ఏంటండి? నేను ఈరోజు అడుగుతున్నాను. నాకుండే అలవాటు అదొకటే. వాడు తాగి లైవ్ పెట్టకూడదని. తెలంగాణ ఉంటే తాగి అట్టే పెట్టుండేవాడిని మళ్ళీ. మీ కల్చర్ నేను తప్పుపట్టంలా. ఆ పెట్టినవాడు కూడా తెలంగాణ వాడే. మరి వాళ్ళ అమ్మ తాగుతుందిగా, వాళ్ళ నాన్న తాగుతున్నాడుగా. వీడు పెళ్లి చేసుకోమంటే వీడు తాగుతాడు, వాడు భార్య తాగుతుందిగా. అది మన ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి నాకు తెలిసి వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ముందు నేను శత్రుశేషాన్ని ఎక్కువ ఉంచుకోనండి. మనం ముందుకు వెళ్ళాలంటే ముళ్ళ కంపలు తీసి పక్కన వేసుకొని దారి చేసుకుంటూ పోవాలి. శత్రునాశనం తథ్యం. శత్రువులను ఎక్కువసేపు పెట్టుకోను, సరేనా? అన్నదమ్ములు ఇద్దరు సూర్యాపేట యంత్రం పంపిస్తే గ్లాస్ పగిలిందని చెప్పారు. మళ్ళీ చేయించుకొచ్చుకున్నారు, అంతా బాగుంది. 15,000 బ్యాలెన్స్ ఉన్నారు. ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను కాల్ కూడా చేయలేదు. 2 సార్లు చేశాను, కట్ చేశారు. వాళ్ళకి అపముచ్చు దోషం. ఈరోజు దాకా నాకు ఆ నోట్లోంచి ఆ మాట రాలేదు. ఇప్పుడు వచ్చింది. సర్వనాశనం. స్వాహ.